శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. ధనుర్మాసము అంటే ఏమిటి అసలు? అంటే మనమేమో చాంద్రమానాన్ని అనుసరిస్తాము. చాంద్రమానాన్ని అనుసరించడం అంటే ఏమిటి అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి కూడాను మనం ఆ మాసానికి ఆ నామాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ మాసంలో మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని మార్గశిర మాసము లేక మార్గశీర్ష మాసము అనేటటువంటి నామంతో పిలుస్తామన్నమాట. అదే సౌరమానాన్ని అనుసరించేటటువంటి వారు ఏంటంటే సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశిని బట్టి వారు ఆ మాసాన్ని అనుకుంటారు. మిథునంలోకి ప్రవేశించితే కనుక మిథున మాసమని, అదేవిధంగా ఇప్పుడు ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు సూర్యభగవానుడు కదా, అందుకు దీన్ని ధనుర్మాసము అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. అయితే మనం కూడా దీన్ని ఆచరిస్తామా అంటే ఆచరిస్తాము. ఈ మాసంలో మనకు చూస్తే దీన్ని సగము మార్గశిర మాసము, అదేవిధంగా సగం పుష్యమాసంలో వస్తుంది. మనకి చాంద్రమానాన్ని అనుసరిస్తే కనుక ఈ ధనుర్మాసం అనేటటువంటిది. ఈ ధనుర్మాసము అనేటటువంటి నామం రావటానికి కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ఈ విధంగా ధనుసు రాశిలోకి ప్రవేశించడం వల్ల దీన్ని ధనుర్మాసము అని చెప్తారు. ఈ ధనుర్మాసము అనేటటువంటిది ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ మాసము ఏ మాసమైనా సరే చాలా విశేషమైనటువంటి ఫలితాలతో, చాలా విశేషమైనటువంటి పర్వదినాలతో కూడుకొని ఉంటుంది. కానీ ఈ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ మాసమంతా కూడా విష్ణు ఆరాధన, అదేవిధంగా అమ్మవారి ఆరాధనని మనం ఈ మాసంలో చేసుకుంటాం అన్నమాట. ఈ ధనుర్మాసం అంతా కూడా నెల రోజుల పాటు తెల్లవారుజామున చేయటం అనేటటువంటిది విశేషంగా మనకు కనపడుతుంది. కార్తీక మాసంలో మనం ఏం చేస్తామంటే తెల్లవారుజామున పూజ చేస్తాము. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలని కొంచెం తెల్లవారిన తర్వాత చేసుకుని, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే మొదలవుతుంది మనకి. ఏదైతే ఈ బాలభోగము అనేటటువంటిది మొదలు పెడతారు తెల్లవారుజామున పూజాదికాలు చేసి, అక్కడ నుంచి మొదలుపెట్టి బాలభోగం దగ్గర నుంచి కూడా రోజంతా కూడా ఉపవాసం ఉండేటటువంటి వారు ఉంటారు. లేని పక్షంలో మామూలుగా పూజ చేసుకొని వారు భోజనాదికాలు చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ధనుర్మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత అనేటటువంటిది ఉన్నది.